హైదరాబాద్లోని మియాపూర్లో గోకుల్ ఫ్లాట్స్లో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ నీటి సంపులో పడి 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. బాలిక మృతిపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన చరణ్ దంపతులు మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో గత 10 ఏళ్లుగా వాచ్మెన్గా పనిచేస్తున్నారు. 8 రోజుల క్రితం శ్రీ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేరారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో సంపు మూత తీసి ఉంది. బాలిక ప్రమాదవశాత్తు ఆ సంపులో పడిపోయింది. కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు వారిద్దరు. అనుమానం వచ్చే సంపులో చూడగా బాలిక ఆ సంపులో కనిపించింది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ చిన్నారే ఆ సంపులో పడి చనిపోయింది. వెంటనే నిజాంపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలిక అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ గోకుల్ ఫ్లాట్ ఎంటికస్లో జీవిస్తున్నాను సార్. నా చిన్న అమ్మాయి 10 సంవత్సరాలు నేను రెంట్ ఉంటున్నాను సార్. నా చిన్న అమ్మాయి 8 రోజుల క్రితం ఇక్కడ వాచ్మెన్కి వచ్చాను సార్. బిల్డింగ్ పేరు శ్రీ సాయి రెసిడెన్సీ సార్. శ్రీ సాయి రెసిడెన్సీ సార్. ఇక్కడ వచ్చిన తర్వాత మా 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉంటున్నాం సార్. ఇక్కడ 8 రోజుల క్రితమే శ్రీ సాయి రెసిడెన్సీకి ఇక్కడ వచ్చాము సార్. వచ్చిన తర్వాత మా పాప, చిన్న పాప, నాకు 3 పిల్లలు సార్. చిన్న పాప నాకు అనుమానాస్పదంగా సంపులో పడిపోయి నా చిన్న పాప చనిపోయింది సార్. ఇలా జరిగిందనేది చూపిద్దామంటే బిల్డింగ్ ఓనర్ సహకరించట్లేదు సార్. కెమెరా కింద తిప్పేస్తున్నారు సార్. చూపించమంటే కూడా చూపించట్లేదు సార్. పోలీసులు కూడా బిల్డింగ్ ఓనర్కే సహకరిస్తున్నారు. నేను సంపులో మోటార్ వేసి వాటర్ చూసి మా పాపకి పైన వాటర్ చూసి రమ్మని చెప్పాను సార్. చూసి వచ్చిన తర్వాత కింద వచ్చేసింది సార్. మేము ఇద్దరం కలిసి ఉన్నాము, కలిసి మాట్లాడుకుంటున్నాము. పాప నాకు చిన్న పని ఉందని నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పాను సార్. బయటికి వెళ్ళి తర్వాత మా పాప అసలు కనబడట్లేదు సార్. కనబడకుండా పోతే నేను ఆ సంపు ఓపెన్ చేసి నీళ్ళు ఎంత ఉన్నాయని చూస్తే సంపులో మా పాప అనాస్పందనగా కనబడ్డారు సార్. దానివల్ల మా పాప చనిపోయింది. డ్యూటీ పోయిన అమ్మాయి సంపులో ఉంది. ఆ డోర్ అనేది తెలియదు. డోర్ ఓపెన్ ఉంది. అది ఓపెన్ ఉన్న తర్వాత పైకి వచ్చి మనం చూసిన డోర్ వేయగానే అమ్మాయి పైన తేలి ఉంది కానీ చూసింది డాడీ. చూడగానే అమ్మాయి తెలివి ఉంది కానీ మా పాప చెప్తుందని చూసింది. చూడగానే బయటికి తీయగానే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్ తీసుకొని బతుకుందని మంచి చచ్చిపోయినప్పుడు బతుకున్నది ఖాయం, చచ్చిపోయింది తెలియనప్పుడు ఖాయం. అది హాస్పిటల్ తీసుకెళ్ళారు వీళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు. హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ పోయి పోలీసు వాళ్ళు చుక్కలు చూపించారు. మాకు చుక్కలు చూపించారు వీళ్ళు. హాస్పిటల్లో చుక్కలు చూపించారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళతో ఒలిగారు. పోలీసు వాళ్ళు రాత్రి మాత్రం నిద్ర లేదు సార్. మాకు అట్లా చుక్కలు చూపించారు సార్. నాకు నిజం సార్. నాకు కోడలామా వీళ్ళకి కోడలామా నాకు అట్లా చుక్కలు చూపించారు సార్. పోలీసు వాళ్ళు కూడా నాకు పొద్దున్న కానీ నువ్వు తాగున్నావు మాట్లాడుతూ మాట వచ్చేది నాదంతా. తాగున్నావు అని నాకు మొత్తం చేశారు.